నమస్తే అండి, ఉస్మాన్ ఖాన్ గారు. చెప్పండి సార్. సో మేము అశోక సీడ్స్ నుంచి వచ్చామండి, బెంగళూరు నుంచి వచ్చాము. నా పేరు శివసంపత్ కుమార్ అండి. నేను ఏపీ తెలంగాణ సేల్స్ చూస్తాను. ఓకే. సార్ పేరు వచ్చేసి ప్రకాష్ గారు, R&D హెడ్ అండి. ఆయన బెంగళూరు నుంచి వచ్చారు. ఇతని పేరు రమేష్ అండి, హైదరాబాద్లో ఉంటారు. సో ముఖ్యంగా మేము ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, మా అశోక సీడ్స్ వారి శ్రీగంధ బంతిపూల విత్తనాలు మీరు దాదాపు 12 ఎకరాల్లో సాగు చేశారు. సో దీని గురించి మీ అభిప్రాయము, మీ అనుభవం తెలుసుకునేదానికి ఈరోజు వచ్చామండి. సో ఈ విత్తనం మీరు ఎక్కడ తెచ్చుకున్నారండి? ఇది నేను గుంటూరు తెచ్చానండి, కోస్టల్ సీడ్స్ వాళ్ళ దగ్గర. అవును. ఓకే. సో మీరు ముందుగా ఏంటంటే, మీరు ఈ బంతిపూలు ఎన్నేళ్ళ నుంచి మీరు చేస్తున్నారు? నేను ఒక 15 సంవత్సరాల నుంచి సాగు చేస్తాను. 15 సంవత్సరాల నుంచి. అవును. ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారండి? మొత్తం నేను 22 ఎకరాలు, 23 ఎకరాలు. 22 ఎకరాలు, 23 ఎకరాలు. సో మీరు కంటిన్యూస్గా 15 సంవత్సరాల నుంచి బంతిపూలు సాగు చేస్తున్నారు. అవునవును. అంతేనా అండి? అవును. సో ఎట్లా ఉంది ఇప్పుడు మీరు ఈ శ్రీగంధ వేశారు కదా? నేను గత 2 సంవత్సరాల క్రితము అష్టగంధ వేసేది ఎక్కువ. ఓకే. అష్టగంధ వేసినప్పుడు అది ఫెయిల్ అయిపోయింది. అది అయితే పోయిన సంవత్సరం ఒక 8 ఎకరాలు శ్రీగంధ వేసాను. ఓకే. నాకు చాలా బాగా అనిపించింది, దిగుబడి కూడా బాగా వచ్చింది. ఓకే. మళ్ళీ ఈ సంవత్సరం 12 ఎకరాలు నాటాను. ఓకే. దిగుబడి 10 టన్నుల కంటే తక్కువ రావట్లేదు. సో ఎట్లా ఉందంటే మీకు పూలు కానీ, తర్వాత క్వాలిటీ ఉన్నాయండి, కానీ క్వాలిటీ ఉన్నాయండి. పూలు రౌండ్గా వస్తున్నాయి, ముద్ద పువ్వు. ఓకే. చూస్తాను బాగా క్వాలిటీ, మార్కెట్లో కూడా బాగా అమ్ముతున్నాయి. ఓకే. ఒకే రకం పూలు వస్తాయి. ఓకే. బాగుంటుంది, చెట్టు కూడా మంచి అది ఉంది, రిజిస్ట్రేషన్ పవర్ ఉంది, తెగుళ్ళు బాగా తట్టుకుంటుంది. ఓకే. ఓకే, అన్ని విధాలా బాగుంటుంది. మార్కెట్లో ఈ పూలు చూడంగానే అప్పుడే సేల్ అయిపోతుంది, తొందరగా సేల్ అయిపోతుంది. దండల కోసం బాగా పనిచేస్తుంది మార్కెట్లకు. ఓకే. రకమైన పూలు కాబట్టి ఒకే సైజు ఉంటాయి పూలు. ఓకే. ఇప్పుడు మీరు ఏ మార్కెట్కి పంపిస్తారండి? పూలు హైదరాబాద్ పోతాయండి, గుంటూరు పోతాయండి. హైదరాబాద్, గుంటూరు, వరంగల్ మార్కెట్కి పోతాయి. అవును. సో త్రూ అవుట్ ద ఇయర్, అంటే మొత్తం సంవత్సరం అంతా మీరు పండిస్తారా? 2 పండ్లు ఇస్తామండి. ఎప్పుడు దసరా నుంచి మొదలు పెడితే మీకు ఏప్రిల్ 15 దాకా ఉంటుంది. దసరా నుంచి మొదలు పెడితే ఏప్రిల్ 15 వరకు. తర్వాత ఉండదండి. తర్వాత వర్షాలు ఉంటాయి కాబట్టి మా నెల రేగడి నెల. ఓకే. అది వర్షాలు తట్టుకోదు. ఓకే. ఓకే. సో అంటే సంవత్సరం పడితే పండే వచ్చేది. एक सेकंड, ये आपको कुछ इसका बाद शिकायत कुछ है? शिकायत कुछ भी नहीं, बहुत अच्छा है फूल। उनको रजिस्ट्रेशन पावर भी है इसको, वायरस को भी अच्छा रहता है, और सेप्टोरिया नया आ रहा उसको जल्दी। कितना दिन में पहला हार्वेस्ट कर दिया? 50 days, 52 days, 55 days. 52 days సో మొట్టమొదటి కోత వచ్చేసి 50 నుంచి 55 రోజులకు వస్తుంది. వచ్చేస్తుంది. ఎన్ని కోతలు వస్తాయండి మొత్తం? వచ్చేస్తాయండి. మీరు 5 రోజుల కోత పోతే 10 కోతలు వస్తాయి. వారానికి కోత పోతే 8 కోతల నుంచి 9 కోతలు వస్తాయి. 8 కోతల నుంచి 9 కోతల వరకు వస్తాయి. సో మందులు, పెట్టుబడి ఖర్చు ఎట్లా ఉంటుంది? తక్కువ 45 రోజుల నుంచి 2 నెలల వరకు కోసుకోవచ్చు. పువ్వు కటింగ్ స్టార్టింగ్ నుంచి 45 రోజులు తక్కువ అంటే. ఓకే. ఏదైనా వాతావరణం బాగాలేకపోతే 45 రోజులు, వర్షం పడితే, లేకపోతే 2 నెలలు కోసుకోవచ్చు. ఓకే. 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 సో ఇంకా దీని గురించి లేదు, బాగుందని సీడ్ వేసుకోవచ్చు అనేది. వేసుకోదగ్గర ఎప్పుడైనా వేసుకోవచ్చు. మీరు సమ్మర్ వేసుకోవచ్చు, వర్షాకాలం కూడా వేసుకోవచ్చు, వింటర్ వేసుకోవచ్చు. సో మీ ఊర్లో ఇంకా తోటి రైతులకి మీరు ఎంతమంది ఉన్నారు రైతులు వేసేవాళ్ళు బంతి పూలు? ప్రస్తుతానికి మా ఊర్లో నేను ఎక్కువనే వేస్తాను, 23 ఎకరాలు. ఓకే. అయితే ఇది గుంటూరు సైడ్ బాగానే వేసిండ్రు. ఇక్కడ హైదరాబాద్లో కూడా కొంతమంది వేసిన మా ఫ్రెండ్స్ చెప్పారు. ఓకే. బాగా వేస్తుందని. ఓకే. అది వింటర్లో ఇంకా బాగా వస్తుందండి. వింటర్లో ఇంకా బాగా వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ శ్రీగంధ అనేది అన్ని కాలాలకి అనుకూలంగా ఉంటుంది, తట్టుకుంటుంది, తెగులు తట్టుకుంటుంది. ఇది మార్చ్, ఇది ఇప్పుడు కూడా పూలు బాగున్నాయి. మాకు వేడి ఎక్కువ ఉంటుంది. అవును. అవును. మాకు దగ్గర రామగుడం ఉంది కాబట్టి ఇప్పుడు 38-40 డిగ్రీ దాకా ఉంది. అవును. ఇప్పుడు కూడా పూలు బాగున్నాయి. टेम्परेचर में इसका परफॉर्मेंस अच्छा 40 डिग्री में भी फूल अच्छा आ रहा. ये देखो, ये केटल, ये पेटल है ना, कुछ भी ये हुआ नहीं. देखो 40 डिग्री में भी अच्छा आ रहा. कुछ भी नहीं है. సో ఇట్లా అద్భుతంగా ఉంటుంది. మనకి గట్టిదనం కానీ లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్కి అనుకూలంగా ఉంటుంది. మాకు ఇక్కడ నుంచి 250 కిలోమీటర్లు హైదరాబాద్ పంపిస్తాను. గుంటూరు వచ్చేసి 300 కిలోమీటర్లు. అవునండి. అవును. దాని దగ్గర పార్సల్ చేస్తాను, బాగానే ఉంటుంది. సో ధన్యవాదాలు ఉస్మాన్ ఖాన్ గారు. మనకి ఈ శ్రీగంధనే కాకుండా ఇంకా మనకి అశోక సీడ్స్లో కొత్త రకాలు ఉన్నాయి. మనకి ఎల్లోలో కూడా ఏంటంటే మనకి వితోబా ఎల్లో అని మంచి రకం ఉంది. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. దీంట్లో ఆరెంజ్ కింగ్ అని ఇంకొక కొత్త రకం వచ్చింది. సో మీరేంటంటే మా కొత్త వెరైటీస్ అన్నీ కూడా వేస్తారని కోరుకుంటున్నాము. సో ధన్యవాదాలండి మా అశోక సీడ్స్ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
అటు కూడా వీలేదు. ये देखो ऐसा नहीं నేను రెడీమేడ్ లాగేసినాను. रोड अवतल ना उसका